నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడంతా లైఫ్ స్టైల్ మారిపోయింది. అందరూ కూల్ డ్రింక్స్ ఏ కాలంలోనైనా తాగుతున్నారు. ఒకప్పుడు అంటే చల్లటి పదార్థాలు కేవలం సమ్మర్లో మాత్రమే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, రెఫ్రిజిరేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. మరి చల్లటి పదార్థాలు తీసుకుంటే మన బాడీలో ఎటువంటి రసాయన చర్యలు జరుగుతాయి? అసలు చల్లటి పదార్థాలు తీసుకోవచ్చా లేదా? కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయాలా? ఇక ఐస్ క్రీమ్స్ తింటే ఎటువంటి నష్టాలు జరుగుతాయి మన బాడీకి? ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పిఎస్ సాగర్ గారు, ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ మెడిసిన్ అండ్ ఆక్యుపంచర్ స్పెషలిస్ట్. నమస్తే డాక్టర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్, చూస్తే కానీ ఇంకా ఐస్ క్రీమ్స్ లేదంటే కూల్ డ్రింక్స్ ఇవి లేనిదే రోజు గడవదు. చాలామంది కూడా వీటికి అడిక్ట్ అయిపోయారు. అసలు ఇక ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్స్ తీసుకోవడం మనకి కామన్ అయిపోయింది. మరి చల్లటి పదార్థాలు తీసుకోవడం మంచిదా కాదా? ఫస్ట్ చల్లటి పదార్థం అంటే మనకు సీజన్ బట్టి ఒకటి ఇష్యూ ఉందమ్మా. ఇప్పుడు సమ్మర్లో అయితే ఎంతో కొంత మనం చల్లటి నీళ్ళు తాగినా కొంచెం రెసిస్ట్ చేయగలం. కానీ చాలామంది ఇప్పుడు కోల్డ్ వింటర్ సీజన్లో చల్లటి నీళ్ళు తాగమంటే వాళ్ళు తాగలేరు. దానివల్ల వాళ్ళు ఇమీడియట్గా థ్రోట్ పట్టేయడం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం వీ షుడ్ నో, ఇప్పుడు చల్లటి నీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఏ సీజన్లో ఎలా ఉండాలి. సో వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో కొంచెం వామ్ వాటర్ తాగాలి. మీరు రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో వామ్ వాటర్ తాగడం చాలా ఉత్తమం. ఎందుకంటే బాడీని వామ్ ఉంచుకోవాలి. అదే సమ్మర్ సీజన్లో బాడీని కొంచెం ఓవర్ హీటింగ్ అవుతుంది కాబట్టి కోల్డ్ వాటర్ అంటే కుండ నీళ్ళు తాగడం ఉత్తమం. నేను అలానే ఫ్రిడ్జ్ వాటర్ తాగమని చెప్పను. ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల సడన్ టెంపరేచర్ డౌన్ అవుతుంది బాడీ. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఉన్న సమ్మర్ హీట్ వల్ల బాడీ టెంపరేచర్ ఒక లెవెల్లో ఎలివేట్ అయి ఉంటుంది. సడన్ కూల్ డౌన్ అనేది మంచిది కాదు. అండ్ మీ ఇంటెస్టైన్స్ మీద, మీ స్టమక్ మీద కూడా చాలా తీవ్రమైన ప్రభావం. ఇమ్మీడియట్గా కూడా అంత సడన్ కూల్ డౌన్ అవ్వడం వల్ల కూడా మీకు డైజెషన్లో ప్రాబ్లమ్స్, అల్సర్స్ రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. దానికి తోడు ఈ కూల్ డ్రింక్స్ వచ్చేసి 10 to 15,000 టైమ్స్ అసిడిక్ అమ్మా. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కూల్గా తాగుతాము. అండ్ అది మనం ఇప్పుడు నేను కూల్ ఫ్యాక్టర్ వల్ల మీకు ఎలాంటి హాని జరుగుతుందనేది చెప్పాను కదా, దాంతోపాటు అది శరీరంలో వెళ్ళి 10 నుంచి 15,000 రెట్ల యాసిడ్స్ బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల మీ ఇంటెస్టైనల్ లైనింగ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ రెగ్యులర్గా తాగే వాళ్ళకు ఇంటెస్టైనల్ లైనింగ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. హెల్తీ బ్యాక్టీరియా అనేది ఉంటుంది మన గట్లో, మన ఇంటెస్టైన్స్లో హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది, అన్హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. సో అది అంతా కూడా డ్యామేజ్ చేసేస్తుంది, ఇరోడ్ చేసేస్తుంది, అల్సర్స్ డెవలప్ చేస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా తాగడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఈ మధ్య మనం కూల్ డ్రింక్ యాడ్స్ కంప్లీట్గా బంద్ చేశారు. దానికి చాలామందికి ఈ విషయం తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఎందుకు బంద్ చేశారు అంటే ఆయన బాగా కూల్ డ్రింక్స్ అలవాటు, బాగా రెగ్యులర్గా తాగి ఆయన పేగు మొత్తం చెడిపోయింది. చాలా క్రానిక్, పెద్ద ఆయనకు సర్జరీ జరిగింది. ఆల్మోస్ట్ ఆయనకి ఇంటెస్టైన్ కట్ చేసేసారు. అంత సివియర్ ఇన్ఫెక్ట్ అయిపోయింది, అంత సివియర్గా డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి ఆయన కూల్ డ్రింక్స్ యాడ్స్ తీసుకోవడమే మానేశాడు. సో మనం కూడా ఇలా రెగ్యులర్గా తాగితే ఏమవుతుంది, ఇంటెస్టైన్స్ పాడైపోతాయి, తర్వాత మీ బాడీ యాసిడిటీ లెవెల్స్ పెరుగుతాయి, బోన్స్ ఫాస్ట్గా అరిగిపోతూ ఉంటాయి బాడీలో, చిన్న ఏజ్లోనే ఆర్థరైటిస్ రావడము, అండ్ దాంట్లో చక్కెర శాతం విపరీతంగా ఉంటుంది. సో సడన్గా గ్లూకోజ్ లెవెల్స్ విపరీతంగా బాడీలో పెరగడము, దానివల్ల మీకు మెల్లిమెల్లిగా డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో రకరకాల లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఇది ఒక పెద్ద కారణం. అండ్ లాంగ్ టర్మ్లో మీకు ఈవెన్ క్యాన్సర్స్ కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు కూల్ డ్రింక్స్, మన ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ ఇవన్నీ వచ్చేసి 10,000 రెట్లు యాసిడిక్ అయితే దానివల్లనే క్యాన్సర్స్ వస్తున్నాయని మనం అనుకుంటే, లాంగ్ టర్మ్లో ఈవెన్ కూల్ డ్రింక్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. సో మనం సైంటిఫిక్గా డిస్కస్ చేస్తే అంటే యాసిడ్ ఆల్కలైన్ బ్యాలెన్స్ మనం చూసుకుంటే ఇది తీవ్రమైన యాసిడిక్. కొన్ని ఈవెన్ మనకు బయట తెలిసిన విషయాలు ఏంటి, ఈవెన్ కూల్ డ్రింక్తోని బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. కొన్ని పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో బాత్రూమ్ క్లీనర్కి సంబంధించిన కెమికల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి బాత్రూమ్లు కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి అంట. ఉన్న ఫినైల్స్ వీటికంటే కూడా బాగా క్లీన్ అవుతున్నాయి అంట. సో అలాంటి రాంగ్ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల మనకు ఫ్యూచర్లో చాలా అనర్థాలు ఉన్నాయేమో. అండ్ ఐస్ క్రీమ్కి వచ్చేసరికి అది ఒక జంక్ ఫుడ్.
ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్లీ కోల్డ్ నేచర్ ఉన్న ఫుడ్ సడన్గా తీసుకోవడం మంచిది కాదు. సో ఏదైనా కూడా ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకే ప్రాబ్లం. సో ఈవెన్ ఐస్ క్రీమ్స్ కూడా కోల్డ్ నేచర్ అండ్ అవి దాంట్లో చాలా రకాలుగా చెప్పాలంటే దాంట్లో మిల్క్ ఇవన్నీ ప్రోడక్ట్స్తోని తయారు చేస్తారు. సో మిల్క్ ప్రోడక్ట్స్ కండెన్స్డ్ మిల్క్ అనమాట అది. సో ఇవన్నీ కూడా యాసిడిక్ నేచర్, సివియర్ యాసిడిక్ నేచర్. సో ఈ యాసిడిటీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మనకు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో ఏవి కూడా సేఫ్ కావు. చిన్నపిల్లలకి అసలే ఇవ్వకండి, ఎందుకంటే వాళ్ళకి ఆస్తమాలు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో ఎప్పుడో ఒకసారి ఫీస్ట్ అంటే మన టేస్ట్ బడ్స్ కూడా అవసరం కదా, ఎప్పుడో ఒకసారి తినడం ఓకే, కానీ రెగ్యులర్గా తినడం అయితే అస్సలు కూడా శ్రేయస్కరం కాదు. దానివల్ల మీకు ఫ్యూచర్లో ఇప్పటికిప్పుడు మనకి ఏం తెలియదు, కానీ ఫ్యూచర్లో చాలా తీవ్రమైన ప్రభావాలు మనం చూడగలుగుతాము. డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్ ఇవన్నీ పెరగడానికి కారణం కూడా దగ్గర 30-40% మందికి ఇలాంటి ఫుడ్స్ తినడం వల్లనే వస్తున్నాయని మనకు చాలా స్టడీస్లో కూడా క్లియర్గా తెలుస్తున్నాయి. ఓకే డాక్టర్, అదేవిధంగా ఏదైనా ఫుడ్ తీసుకొచ్చామంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం మనం, అంటే అది ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి. సో అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఫ్రిడ్జ్లో మనం చెప్పాలంటే ఎక్కువగా క్లోరోఫ్లోరో కార్బన్స్ ఇలాంటివి ఉంటాయమ్మా. అవి ఈవెన్ ఫ్రిడ్జ్ మనం కొద్దిసేపు తెరిస్తే ఆ గ్యాస్ పైకి వెళ్ళి ఓజోన్ పొరనే డ్యామేజ్ చేసే అంత హానికరమైన కెమికల్స్ అవి. అవన్నీ కూడా మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం మనం పెట్టడం వల్ల ఆ ఫుడ్లో కూడా ఆ క్లోరోఫ్లోరో కార్బన్స్ ట్రేసెస్ మనకు వెళ్ళి అవి కూడా మనకి క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి. సో ఫ్రిడ్జ్ అనేది మనం ప్రతి ఇంట్లో తీసేయడం బెటర్ అనే ఒక అభిప్రాయం కూడా మార్కెట్లో ఇప్పుడు విపరీతంగా వెళ్తుంది. సో ఏదైనా కానీ ఫుడ్ అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవద్దమ్మా. దాని ప్రకృతి పరంగా ఏంటంటే అది తీసుకున్న వెంటనే దాని లైఫ్ ఉంటుంది, షార్ట్ లైఫ్ ఉంటుంది. ఆ షార్ట్ లైఫ్లో తింటేనే మనం మ్యాక్సిమం న్యూట్రిషన్, మ్యాక్సిమం మేలు మన శరీరానికి జరుగుతుంది. అదే లాంగ్ టర్మ్ మనం అలా ప్రిజర్వ్ చేసి పెట్టడం వల్ల అది లోపల జెనెటిక్గా చచ్చిపోయింది ఆల్రెడీ. ఆ చచ్చిపోయిన ఫుడ్ మనం తినే ఏం లాభం? ఆర్టిఫిషియల్గా దాన్ని మనం కూల్ చేసి దాన్ని ఇది చేసి ఆల్మోస్ట్ మనం ఒక శవాన్ని కూల్ చేసినంత మాత్రాన అది కులడం ఆగుతుందా? లోపల డీజనరేట్ అయిపోయి అవుతూనే ఉంటుంది. అలాగే మీద అలాగే ఉంటుంది, కానీ లోపల మాత్రం సిస్టమ్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది స్లోగా. ఓకే డాక్టర్, ఇక అదే విధంగా తీసిన వెంటనే కూడా అంటే ఫ్రిడ్జ్లో ఏదైనా ఫుడ్ పెట్టి దాన్ని తీసి వెంటనే మైక్రోవేవ్ చేయడం కానీ లేదంటే వెయిట్ చేసుకొని తినడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది? అలాంటి పదార్థాలను తీసుకోవచ్చు అంటారా? ఆ పద్ధతి కరెక్టే అంటారా? ఫ్రిడ్జే మంచిది కాదు అంటే ఇంట్లో ఇంకా అంతకంటే వరస్ట్ ఎక్విప్మెంట్ ఏదైనా ఉంది అంటే అది మైక్రోవేవ్ అమ్మ. ఆల్మోస్ట్ మైక్రోవేవ్ ఈ మధ్య నేను చూస్తున్నాను చాలామంది ఇంట్లో నుంచి తీసి పాడేశారు. ఫ్రిడ్జ్ ఇంకా టైం ఉందనుకుంటాను, ఇంకా అవగాహన రావాలి, మెల్లిమెల్లిగా తీసి పాడేస్తారేమో, కానీ ఈ మైక్రోవేవ్ చాలా మటుకు తీసి పడేశారు. ఎందుకు అంటే ఇట్స్ లైక్ న్యూక్లియర్ బాంబ్. మన ఫుడ్ని మనం ఒక న్యూక్లియర్ రియాక్షన్ లాగా అది కుక్ చేస్తుంది. సో దానివల్ల దాంట్లో పోషక విలువలు మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోవడమే కాకుండా అది సివియర్ చాలా యాసిడిక్ అయిపోతుంది ఫుడ్. సో మనకు చాలా ఫాస్ట్గా క్యాన్సర్స్ డెవలప్ అవ్వడానికి కారణం మైక్రోవేవ్ ఫుడ్స్ అని మనకు చాలా రకాల స్టడీస్లో తేలింది. కాబట్టి ఈ మధ్య చాలా అవగాహన పెరిగి మైక్రోవేవ్ ఇంట్లో ఉన్న వాళ్ళు డెలిబరేట్గా, మా ఇంట్లో కూడా మేము తీసేసి పడేసాం ఎప్పుడైతే ఆ విషయాలు తెలిసిందో. సో మైక్రోవేవ్ ఫుడ్ అయితే అసలు టోటలీ జీరో న్యూట్రిషన్ అండ్ హైలీ డేంజరస్. సో మైక్రోవేవ్ ఫుడ్స్ ఎవరికి కూడా మనం రికమెండ్ చేయము. అండ్ ఫ్రిడ్జ్ కూడా అవగాహన, ఇంకా చాలామందికి అవగాహన రావాల్సింది ఉంది. మనం ఫ్రెష్గా తెచ్చుకొని ఫ్రెష్గా వండుకోవడం ఉత్తమం. 1-2 days న్యాచురల్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నిల్వ ఉంటుంది. ఆ నిల్వ ఉన్న పీరియడ్లోనే మనం కంప్లీట్ చేసుకోవడం మంచిది. సో ఎంత తక్కువ యూజ్ చేసుకుంటే అంత మంచిది. మీకు వీలైతే మెల్లిమెల్లిగా ఫ్రిడ్జ్కి దూరంగా ఉండడమే ఉత్తమం. అంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ పోతాయంటారా వెజిటబుల్స్లో అయితే? కంప్లీట్గా పోదు, కానీ నేను చెప్పడం ఏంటంటే దాంట్లో నుంచి వచ్చే జీవశక్తి ఏదైతే ఉందో అది ఆల్రెడీ నష్టం చేకూరింది. సో అది ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఎ డెడ్ ఫుడ్. మనం లాంగ్ టైం ఒక 1 week 10 days పెట్టామనుకోండి, అది ఆర్టిఫిషియల్గా మీద చూడడానికి బాగానే ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న జీవశక్తి మాత్రం ఏమాత్రం కూడా మనకి ఉండదు. ఎందుకంటే న్యాచురల్గా అది ఎప్పుడో అది కుళ్ళిపోయి డీజనరేట్ అయిపోవాల్సిన ఫుడ్ అది. సో మనం అది లాంగ్ టర్మ్ పెట్టడం వల్ల ఏమాత్రం, అందుకే నా పేషెంట్స్కి అయితే నేను మీరు ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వేరే దేశాల నుంచి వచ్చిన ఫుడ్ ప్రోడక్ట్స్ అసలే తీసుకోవద్దు అని అంటాను. ఎందుకంటే అవి 2-3 నెలల నుంచి రీఫ్రిజ్ చేసి పార్సల్ చేసి ఇక్కడ పంపుతారు. వాటి వల్ల వాళ్ళకు విపరీతంగా హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. సో మనం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లోకలీ గ్రోన్,
అవే మన శరీరానికి శ్రేయస్కరం. సో లోకలీ గ్రోన్ ఫ్రూట్స్, లోకలీ గ్రోన్ వెజిటేబుల్స్ మనం ఎక్కువ తినడం మంచిది. ఎందుకంటే ఈ మట్టిలో నుంచే మనకి న్యూట్రిషన్ వస్తుంది. ఈ మట్టిలో మనం పెరుగుతున్నాం, ఈ ల్యాండ్కి మనం బిలాంగ్ అవుతున్నాం కాబట్టి వీటిలో నుంచి వచ్చినంత న్యూట్రిషన్ మనకు బయట ఫుడ్స్ నుంచి రావు. సో వాటిని బలవంతంగా రిఫ్రిజిరేట్ చేసి తిన్నా కూడా మనకు బాడీలో ఇంకా ఫంక్షనల్ డిసార్డర్స్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. ఏదైనా కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ లేదంటే వాటర్ కానీ ఏదైనా కానీ మన శరీర ఉష్ణోగ్రతకు సమతుల్యంగా ఉన్నటప్పుడే తీసుకోవాలి. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మనం నేర్పించాం చైనా వాళ్ళకి వామ్ వాటర్ తాగాలి, వామ్ హర్బల్ టీస్. నేను చైనా వెళ్ళొచ్చాను, చాలాసార్లు వెళ్ళాను. వాళ్ళు ఎవరు కూడా చల్ల వాటర్ తాగరు. ఎప్పుడు కూడా వాళ్ళ చేతిలో ఒక ఫ్లాస్క్ ఉంటుంది, దాంట్లో ఏదో ఒక రకమైన హర్బ్స్తోనే వాళ్ళు వామ్ వాటర్ ఉంటుంది. సో అదే వాళ్ళు ఎప్పుడు కూడా సేవిస్తూ ఉంటారు. నార్మల్ వాటర్ కూడా తాగింది చూడలేదు నేను, వామ్ వాటర్ తాగింది చూశాను. వాళ్ళు మన దగ్గర నేర్చుకున్న విషయాలు ఇవి. మన పూర్వీకులు చూసి గమనించి వాళ్ళు నేర్చుకున్నారు. మనం ఇప్పుడు ఈ పాశ్చాత్యక వైభోగాలన్నీ చూసి నేర్చుకొని ఈ బ్రిటిషర్స్ వీళ్ళందరూ క్రియేట్ చేసిన మెంటాలిటీతో మనం ఈరోజు బతుకుతున్నాం కాబట్టి సో ప్రతిదీ మనకేం నచ్చదు, బయట వాళ్ళదే మనకు అన్నీ నచ్చుతాయి. అంటే డాక్టర్ గారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం వామ్ వాటర్ తీసుకోవచ్చు అంటారా? చాలా ఉత్తమమా. దాంట్లో ఇంకొంచెం మీరు ఒక తులసియో లేకపోతే మనకు అవైలబుల్ ఉన్న ఒక కామన్ హెర్బ్స్ ఏవైనా కానీ వేసుకొని తాగితే అది ఇంకా బ్రహ్మాండమైన ఔషధ విలువలతోనే ఉంటుంది. అండ్ వామ్ వాటర్ తాగడం వల్ల ఎప్పటికప్పుడు శరీరం డీటాక్సిఫై అవుతూ ఉంటుంది. కోల్డ్ వాటర్ తాగడం వల్ల మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు తిన్న ప్లేట్ ఉంది కదా, మీరు దాని మీద చల్లటి నీళ్ళు పోయండి, ఏమవుతుంది? మొత్తం పేరుకుపోతుంది, అంటే మేనిఫెస్ట్ అయిపోతుంది. ఆయిల్ దాంట్లో ఉన్న అన్నీ కూడా అతుక్కొని పోతుంది. సో మీరు అంత ఆహారం తిని మీరు చల్లటి వాటర్ తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుంది? సేమ్ అదే, అంతకంటే ఎక్కువ దారుణం జరుగుతుంది. సో మీరు అదే వామ్ వాటర్ పోయండి దాని మీద, ఆ ప్లేట్ మీద, మొత్తం కరిగి క్లీన్ అయిపోతుంది. సో నా దృష్టిలో ఏంటంటే మనము చేతులు కడుక్కోవడానికి ఫింగర్ బౌల్లో నిమ్మకాయ పిండుకొని చేతులు కడుక్కుంటున్నాం, కానీ చేతుల మీద ఉన్న శ్రద్ధ మన శరీరం మీద ఉంటే ఆ వాటర్ తాగడం బేలు అని తెలియదు మనకి. సో ఆ వాటర్ ఏదైతే ఉందో చేతులు ఎందుకు కడుక్కుంటున్నాము? చేతికి ఉన్న జిడ్డు పోవడానికి. శరీరంలో ఉన్న జిడ్డు ఏం చేయాలి? సో అదే నిమ్మకాయ పిండుకొని ఒక వామ్ వాటర్ తాగితే అది కూడా క్లీన్ అవుతుంది కదా. సో ఇలాంటి నాలెడ్జ్, మనం పూర్వీకులు ఇచ్చిన నాలెడ్జ్ మనం మర్చిపోయాం. పాశ్చాత్య దేశాలు ఏవైతే పాటిస్తున్నాయో అవి మనం చూసుకోండి. మనకు ఫ్రిడ్జ్ మనది కాదు, మైక్రోవేవ్ అని వాళ్ళకి కాదు, వాళ్ళకున్న అవసరాలకు వాళ్ళు తయారు చేసుకున్నారు. మనకేం అవసరం అమ్మా? మనకి ఏమీ అవసరం లేవే, అనవసరమైన విషయాలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, అనేక సందేహాలను కూడా నివృత్తి చేశారు. ధన్యవాదాలు. సో చూసారు కదా డాక్టర్ గారు అందించిన విలువైన సమాచారం. ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.